హలో ఫ్రెండ్స్, వీక్లీ టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 8లో ఈ వారం 26 జనవరి నుంచి 2 ఫిబ్రవరిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ లాంచ్ అయ్యాయి. షామీ నుంచి రెడ్మీ నోట్ 15 సిరీస్ జనవరి 29న అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఇందులో మనకి రెండు మోడల్స్ వస్తున్నాయి. ఒకటి నోట్ 15 ప్రో, ఇంకొకటి రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్. అలాగే ఫిబ్రవరి 4న వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే రెండిట్లోని 6.83 ఇంచెస్ తో 1.5K AMOLED డిస్ప్లే ఇస్తే 120 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ప్రో మోడల్ లో మనకి డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రొసెసర్ ఉంటే, ప్రో ప్లస్ లో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 4 తో వస్తుంది. ఇంకా కెమెరా మనకి రెండిట్లోని 200 మెగాపిక్సెల్ హైలైట్. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ప్రోలో మనకి 6580 mAh బ్యాటరీ ఉంటే 45 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇంకా ప్రో ప్లస్ లో మనకి 6500 mAh బ్యాటరీ ఉంది. ఇంకా 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నోట్ 15 ప్రో 8GB 128GB 29,999 కి స్టార్ట్ అవుతుంది. నోట్ 15 ప్రో ప్లస్ 8GB 128GB 37,999 కి స్టార్ట్ అవుతుంది. సో మీ దగ్గర ఏమైనా HDFC బ్యాంక్ ఉంటే ఇన్స్టెంట్ గా మనకి 3000 కూడా వస్తుంది. అలాగే వివో నుంచి వివో X200T స్మార్ట్ ఫోన్ అఫీషియల్ గా జనవరి 27న లాంచ్ అయింది. ఇది పక్కా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్. ఎందుకంటే దీని బేస్ వేరియంట్ మనకి 12GB 256GB 59,999 కి ఫిక్స్ చేశారు. అలాగే దీని సేల్స్ కూడా ఫిబ్రవరి 3న స్టార్ట్ అయ్యాయి. ఇందులో మనకి డైమెన్సిటీ 9400 ప్రొసెసర్ అవైలబుల్ గా ఉంది. అలాగే దీని బ్యాటరీ మనకి 6200 తో ప్రొవైడ్ చేశారు. ఇది మెయిన్ గా కంటెంట్ క్రియేటర్స్ వారికే ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి 50MP GS కెమెరా అయితే సెటప్ చేశారు. ఇంకా దీని ఛార్జింగ్ సపోర్ట్ చూసుకుంటే 90 వాట్స్ వైట్ ఛార్జింగ్ ఇచ్చారు. అలాగే 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా రియల్మీ నుంచి P4 పవర్ 5G మొబైల్ జనవరి 29న రిలీజ్ అయింది. ఇందులో మనకి ఏకంగా 10,001 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పటి వరకు మనం చూసుకున్న మొబైల్స్ లో ఏ మొబైల్ కి ఇంత బ్యాటరీ సపోర్ట్ అయితే లేదు. ఇదే ఫస్ట్ హైయెస్ట్ బ్యాటరీ మొబైల్ అన్నమాట. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది మనకి 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అలాగే 27 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ తో కూడా వస్తుంది. ప్రొసెసర్ మనకి డైమెన్సిటీ 7400 అల్ట్రా తో ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మన బడ్జెట్ రేంజ్ లోనే వస్తుంది. 25,999 కి వస్తుంది. సో మీకు ఎవరికైనా హై బడ్జెట్ బ్యాటరీ కావాలి అనుకుంటే ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోండి. అంతేకాదు మరి ఇన్ని మొబైల్స్ లాంచ్ అయినప్పుడు సామ్సంగ్ కూడా తన మొబైల్ లాంచ్ చేస్తుంది కదా. గెలాక్సీ F70 మొబైల్ టీజర్ ని వీళ్ళు ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు. అంతేకాదు ఇది బడ్జెట్ యూజర్స్ కోసం ఉంటుందంట. అంటే మనకి 15,000 లోపులోనే ఇది మనకి లాంచ్ అయ్యేలా చూస్తున్నారంట. ఇంక ఇది మనకి డైమెన్సిటీ 6300 ప్రొసెసర్ తో వస్తుందంట. అలాగే మంచి కెమెరా ఫీచర్స్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. సో వన్స్ మనకి ఇది లాంచ్ అయిన తర్వాత చూడాలి ఈ ప్రొసెసర్ ఎలా ఉంటుందో, కెమెరా ఫీచర్స్ ఎలా ఉంటాయి ఏంటన్నది. 15,000 లోపల అంటే ఓకే, మనం అమౌంట్ అయితే పెట్టొచ్చు. సో వన్స్ రిలీజ్ అయిన తర్వాత దీని ఫుల్ వీడియో అయితే నేను చేస్తాను కంపల్సరీగా. ఇంకా ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇంటెల్ నుంచి జనవరి 27న ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చింది. ఇంటెల్ కోర్ అల్ట్రా 3 ప్రొసెసర్ తో నడిచే ఫస్ట్ సెట్ ఆఫ్ ల్యాప్టాప్స్ ని వీళ్ళు ఆ రోజే మనకి అవైలబుల్ గా తెచ్చారు. ఇవి కంప్లీట్ గా మనకి AI ఫీచర్స్ తోనే రన్ అవుతాయి. సో మీరు ఏమైనా వీడియో ఎడిటింగ్ చేసినా, గేమింగ్స్ ఆడినా సరే ఇవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. దీంతో పాటు HP కూడా తన గేమింగ్ ల్యాప్టాప్ HyperX Omen Max 16 ని లాంచ్ చేసింది. ఇంకా లినోవా నుంచి థింక్ప్యాడ్ X1 కార్బన్ Gen 14 అయితే మనకి మార్కెట్ లోకి సేమ్ అదే వీక్ లో మనకి అవైలబుల్ గా వచ్చింది. సో ఈ ల్యాప్టాప్స్ కూడా మనకి పవర్ఫుల్ ఫీచర్స్ తో నడుస్తాయి, లైక్ AI ఫీచర్స్ తో. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ల్యాప్టాప్స్ కూడా చూడండి. వేరియబుల్స్ లో మీటా మనకి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. ఓక్లే మీటా వాన్గార్డ్ AI గ్లాసెస్ ని ఫిబ్రవరి 2న మన ఇండియాలో అనౌన్స్ చేశారు. ఇందులో మనకి 12MP కెమెరా, ఇంకా మీరు ఏదైనా వీడియోస్ రికార్డింగ్ చేసుకుంటే 3K కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ మనకి అరౌండ్ 52,300 కి స్టార్ట్ అవుతుంది. ఇంకా రియల్మీ కూడా తన ఫోన్ లాంచ్ చేసినప్పుడే జనవరి 29న బడ్స్ క్లిప్ ఇయర్ బడ్స్ ని లాంచ్ చేసింది. ఇందులో మనకి స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది మనకి జెమినీ AI వాయిస్ అసిస్టెన్స్ తో వస్తుంది. సో మీరు ఎవరైనా బడ్జెట్ లో మంచి బడ్స్ చూసుకుంటే ఇది కూడా ఒక మంచి చాయిస్. సో ఫ్రెండ్స్, ఈ వారం జనవరి 29th నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగిన అప్డేట్స్ అండ్ లాంచెస్ లో మీకు ఏ అప్డేట్ మీకు బాగా నచ్చిందో కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా మంచి డీల్స్ కోసం చూస్తుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గట్టిగా నొక్కండి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం. మళ్ళీ వచ్చే వారం మరొక అప్డేట్స్ తో కలుద్దాం. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్. బై బై.